వెల్కమ్ టు అరవింద కథలు. ఒకానొకప్పుడు ఒక సుందరమైన నదిలో 3 అందమైన చేపలు ఉండేవి. వాటిలో మొదటి చేప మింటు. అది చాలా తెలివైంది. ఎల్లప్పుడూ ఆలోచించి పనులు చేసేది. అలాగే వచ్చే ప్రమాదాన్ని ముందే త్వరగా గుర్తించేది. ఇక రెండవ చేప బిట్టు. ఇది చాలా తెలివైంది, కానీ ముందు చూపు ఉండేది కాదు. ఆలోచించి ఏ ఒక్క పని కూడా చేసేది కాదు. కాలంతో పాటు అన్ని జరుగుతాయిలే అనుకునేది. కానీ ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే చాలా వేగంగా ఆలోచించి పరిష్కరించుకునేది. ఇక మూడవ చేప డిక్కు. ఇది చాలా బదకస్తురాలు. ప్రతి విషయంలో అజాగ్రత్తగా ఉండేది. దాని భవిష్యత్తు గురించి కొంచెం కూడా ఆలోచించేది కాదు. ప్రస్తుతం జరిగేది మాత్రం ఆనందంగా జీవించేది. ఇక ఏదైనా ప్రమాదం వస్తే ఆ సమయంలో ఏం చేయాలో కూడా ఆలోచించడం దానికి తెలీదు. ఇలా వేరే వేరే స్వభావాలు ఉన్న 3 చేపలు ఒక సుందరమైన నదిలో సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవి. కాలాన్ని, వాతావరణాన్ని బట్టి అవి ఈదుకుంటూ కాలువల ద్వారా వేరే వేరే నదిలోకి ప్రయాణం చేస్తూ ఉండేవి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. వాటికి ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది. ఒక రోజు కొంతమంది జాలర్లు చేపలు పట్టడానికి ఆ నది వద్దకు వస్తారు. ఆ నది ఒడ్డున నిలబడి, ఈ నది చాలా పెద్దగా ఉంది, దీనిలో నాకు చాలా చేపలు దొరుకుతాయి అనిపిస్తుంది. రేపు ఉదయం మనం పెద్ద వలలతో వచ్చి వాటిని పట్టుకుందాం అని అంటారు. ఆ మాటలు ముందు చూపు కల మింటూ వింటుంది. అది చాలా భయపడిపోయి మిగిలిన చేపలకు వెళ్లి చెప్తుంది, ప్రమాదం సమీపిస్తుంది, మనం మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ జాలర్లు రేపు ఉదయం ఈ నది వద్దకు రాకముందే మనం ఇక్కడి నుండి సమీపంలో ఉన్న సరస్సులోకి వెళ్దాం, అక్కడైతే సురక్షితంగా ఉంటాం అని మిగిలిన ఇద్దరి స్నేహితులను హెచ్చరిస్తుంది. అది విని రెండవ చేప బిట్టు ఇలా అంటుంది, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. బహుశా మనం అనుకున్నట్టు జాలర్లు రేపు వస్తారో రారో, వేచి చూద్దాం. ఇప్పుడే కంగారు పడి వెళ్లిపోవడం ఎందుకు? మళ్ళీ ఇలాంటి సుందరమైన నది మనకు దొరుకుతుందో లేదో. ప్రమాదం వస్తే అప్పటికప్పుడు మనల్ని రక్షించుకోవడానికి నేనేదో ఒకటి ఆలోచిస్తాలే అని అంటుంది. ఇక ఆ 2 చేపల మాటలు విన్న మూడవ అజాగ్రత్త చేప డిక్కు ఇలా అంటుంది, అబ్బా, మీరిద్దరు చాలా ఎక్కువగా ఆలోచించి కంగారు పడుతున్నారు. ఈ నది వద్దకు ఎన్నోసార్లు జాలర్లు వస్తూ పోతూ ఉంటారు. ఇది మన ఇల్లు, మనం భయపడి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. రేపు జరిగేటప్పుడు అప్పుడు చూద్దాంలే అని అంటుంది. ఇక ఆ రోజు రాత్రి తెలివైన మొదటి చేప మింటూ సమయం వృధా చేయకుండా తన తెలివిని నమ్ముకుని ఆ నది నుండి సురక్షితమైన సరస్సుకు కాలువ ద్వారా ఈదుకుంటూ వెళ్లిపోతుంది. కానీ దాని స్నేహితుల పరిస్థితి ఏంటో దానికి ఏమీ అర్థం అవ్వలేదు. మరుసటి రోజు ఆ చేప మింటూ అనుకుందే జరిగింది. ఆ జాలర్లు నది వద్దకు వచ్చేశారు. వలలను నదిలో విస్తృతంగా విసిరారు. అది చూసి రెండవ చేప బిట్టు తెలివిగా తొందరగా ఒక ప్రణాళిక ఆలోచించింది. అది చనిపోయినట్టు నటించి నీటిపై కదలకుండా తేలుతుంది. అది చూసి జాలర్లు అది చనిపోయింది అనుకొని దానిని తిరిగి నదిలో విసిరేస్తారు. అది వెంటనే సురక్షితంగా నది లోపలికి వారికి దూరంగా పారిపోతుంది. ఇక దురదృష్టవశాత్తు ఆ మూడవ అజాగ్రత్త చేప డిక్కు ఎటువంటి ప్రణాళిక ఆలోచించలేదు. చివరి క్షణంలో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ మిగతా చేపలతో పాటు వలలో చిక్కుకుపోయింది. దాని అజాగ్రత్తతో ప్రమాదంలోనే ఉండిపోయింది. దాని స్నేహితులు ఒకటి ముందు చూపుతో, ఇంకొకటి తెలివితేటలతో వాటి ప్రాణాలను రక్షించుకున్నాయి. ముందు చూపు లేక, తెలివిగా ఆలోచించలేక ఈ చేప ప్రాణం మీదికి తెచ్చుకుంది. అందుకే ముందుగా ఆలోచించడం ఉత్తమ లక్షణం. ప్రమాదం తలెత్తే ముందు దానిని నివారించడం మంచిది. దానితో పాటు సమయానికి తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కూడా చాలా విలువైంది. అతి విశ్వాసం మరియు సోమరితనం అనేది ఎప్పటికైనా మనకు ప్రమాదమే అని ఈ కథ తెలియజేస్తుంది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.